హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎప్పుడు ఒకే రకమైనవి కాకుండా ఇలా స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోండి. చాలా హెల్దీగా పాలతోటి ఎగ్స్ తోటి ఈ రకంగా చేసుకోండి. చాలా సాఫ్ట్గా ఉంటుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది ఎలా చేసుకోవాలో ఇప్పుడైతే చూసేద్దాం రండి. ఫస్ట్ అయితే గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టేయాలి. అందులో 3 టేబుల్ స్పూన్ దాకా షుగర్ని అయితే వేసుకోవాలి, చక్కెరని. దీన్ని అయితే క్యారమిల్ చేసుకోవాలండి. దీంట్లో కొద్దిగా వాటర్ అనేవి పోసుకోవాలి, నీళ్ళు అనేవి. ఇలా ఈ రకంగా పాకం అయితే వచ్చాక మొత్తం షుగర్ అనేది కరిగిపోవాలి. ఈ రకంగా అయిపోయిన తర్వాత ఒక గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ఈ రకంగా అయిపోయిన తర్వాత చుట్టూ మొత్తం ఇలా తిప్పుకొని ఇందులోకైతే కొద్దిగా కిస్మిస్ని, టూటీ ఫ్రూటీ కూడా వేసుకోవాలండి. పైనుండి కొద్దిగా ఎండు కొబ్బరి పొడిని కూడా కొద్దిగా వేసుకోవాలి లైట్గా. ఇప్పుడు దీన్నైతే పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని 2 ఎగ్స్ని అయితే పగలగొట్టుకోవాలండి. ఈ రకంగా రెండింటిని పగలగొట్టుకున్న తర్వాత దీన్నైతే బాగా మిక్స్ చేసుకోవాలి. మీ దగ్గర స్పూన్ ఉన్నా దాంతోనన్నా మిక్స్ చేసుకోవచ్చండి, ఏం ప్రాబ్లం ఉండదు. ఈ రకంగా చేసుకోవాలి. దీంట్లోకైతే 1/2 కప్పు దాకా షుగర్ని అయితే వేసుకోవాలండి. ఈ రకంగా వేసుకొని దీన్నైతే బాగా కలుపుకోవాలి. షుగర్ అనేది లోపల బాగా కరిగిపోయే వరకు అయితే కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులోకైతే 1/2 గ్లాస్ దాకా పాలనైతే వేసుకోవాలండి. కొంచెం వేడి చేసిన పాలనే తీసుకోవాలి. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు వేసుకోవాలండి. ఇప్పుడైతే బ్రెడ్స్ని తీసుకోవాలి. ఆ గిన్నె పక్కన పెట్టేసి ఇలా 4 బ్రెడ్లను తీసుకొని దీన్నైతే 4 సైడ్స్ బాగా కట్ చేసుకోవాలి. 4 పీసెస్ లాగా కట్ చేసుకోవాలండి. ఈ రకంగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని ఇప్పుడు మనం ముందుగా మిక్స్ చేసిన దాంట్లో అయితే దీన్నైతే వేసుకోవాలండి. బ్రెడ్స్ని ఈ రకంగా వేసుకొని ఒక్కసారి అయితే మొత్తం మిక్స్ చేసుకోవాలి. బ్రెడ్స్ని ఇంకా కావాలంటే చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చండి. ఈ రకంగా మొత్తం కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా క్యారమిల్ చేసుకొని పెట్టుకున్న గిన్నెలోకి అయితే ఈ రకంగా పైనుండి పోసుకోవాలి. దీన్ని కలపకూడదండి. ఈ రకంగా లోపల వేసుకున్న తర్వాత కలపకుండానే పైనుండి టూటీ ఫ్రూటీ ఇంకా డ్రై ఫ్రూట్స్ ఉంటే వాటిని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టేసి మీడియం ఫ్లేమ్లో లోపల కొద్దిగా వాటర్ వేసుకొని అందులోకైతే ఇలా స్టాండ్ పెట్టేసుకొని మనం రెడీ చేసుకున్న గిన్నెనైతే లోపల పెట్టుకొని పైనుండి అయితే మూత పెట్టేసుకోవాలండి. గాలిపోకుండా టైట్గా ఉండే మూతనైతే ఇలా ప్లేట్ని పెట్టుకోవాలి. ఇప్పుడు 20 మినిట్స్ తర్వాత మీడియం ఫ్లేమ్లో బేక్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ రకంగా ఈ స్వీట్ అనేది రెడీ అయిపోతుంది. చాలా హెల్దీ అండి. బ్రెడ్ అయినా పాలైనా ఇందులోకి షుగర్ కూడా మనకు కావాల్సినంత వేసుకోవాలండి. మరీ ఎక్కువ స్వీట్ కాకుండా మీకు నచ్చినట్టు వేసుకోవచ్చు. ఇలా ఆరోగ్యంగా అప్పుడప్పుడు ఒకసారి చేసుకోండి, చాలా బాగుంటుంది. చూడ్డానికి చూడండి ఎలా ఉందో, చాలా స్మూత్గా ఉంటుందండి. నా వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.